వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇవాళ పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పేసి, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో పెరుగుతున్న విచ్చలవిడి ఫీజులను తగ్గించాలని చెప్పేసి ఇవాళ భారీ ర్యాలీ ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఖాళీ పుస్తకాలకి 4-5 రూపాయలు ఇవాళ తీసుకుంటా ఉన్నారు. ఫీజులు 40,000-50,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. మన ప్రభుత్వం గడ్డిబీక్తుందని చెప్పి అడగాల్చుకున్నాం. ఇలా ప్రభుత్వం నియంత్రణ లేదు, ఇవాళ ప్రైవేట్ పాఠశాల మీద లేదు, ప్రభుత్వ విద్యా సంస్థల మీద లేదు. కనీసం మా స్కాలర్షిప్ మాకు ఇవ్వమంటే మాకు ఇవ్వట్లేదు. కావున మేము ఈ ర్యాలీతోటి విద్యారంగ సమస్యల మీద ఈ ర్యాలీతోటి ఇట్టి ఉద్యమ లాభం ఖర్చుతున్నామండి. వైనా ఉంది, దానిపైన డిఓలు కానీ ఎంఏలు కానీ ఎటువంటి పరిస్థితి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థి సంఘాల ముఖ్యమైన డిమాండ్స్ ఏమున్నాయంటే, 4-5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు పై చదువుకోవాలంటే విద్యా సంస్థలు విద్యార్థులను ఫీజులకు వేధిస్తున్న సందర్భంలో విద్యార్థుల చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇది ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే, అదేవిధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని అది అమలు చేయాలి. అమలు చేయకపోవడం ద్వారా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఐక్య విద్యా సంఘాలుగా మేము మొత్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలా. 10,000 కోట్ల పైగా డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు పై చదువులు పోవడానికి, టీసీలు, మెమోలు ఇవ్వడానికి కూడా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మీరు ఒక పక్కన స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం, మీరు భయభ్రాంతులకు గురి చేయడం, ఈరోజు విద్యార్థులు చదువు దూరమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే కార్పొరేట్ మెదక్ జిల్లాలోని అగర్వాల్ ఫౌండరీస్ కంపెనీ విస్తరణకు వ్యతిరేకిస్తూ రంగాయిపల్లె, చెట్టు గౌరారం గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు, వ్యవసాయ నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కంపెనీ విస్తరణ నిలిపివేయాలని, కాలుష్యంపై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. అక్కడ ప్రజలకు కూడా ఎలర్జీస్ వస్తూ ఉన్నాయి, లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకుండా కంపెనీ ఎక్స్టెన్షన్ కోసం పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు. దాన్ని మరి ఆపాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలి ప్రజాస్వామ్య పద్ధతులు అని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో రంగాయపల్లి గ్రామస్తులు, అదేవిధంగా మరి చెట్లగౌరారం గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. రేపు మళ్ళీ జరగబోయే హియరింగ్లో ప్రజలు తమ సమస్యను విన్నవించాలి, కలెక్టర్ గారు వచ్చి స్వయంగా తనే మరి హియరింగ్ జరపాలని చెప్పేసి కూడా మేము కోరడం జరిగింది. 25 సంవత్సరాలుగా రంగాయపల్లి, చెట్లగౌరారం సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫ్యాక్టరీలో కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది. దాన్ని కూడా తూప్రాన్ని SHOకి RTI కింద పెట్టినాం. ఎంతమంది చనిపోయినరో వాళ్ళందరినీ కూడా FIR కాపీలతో సహా ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా తీసుకొని NGTకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా హ్యూమన్ రైట్స్లో కూడా దీన్ని క్వశ్చన్ చేయాలని భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ MS అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అందులో GST లేకుండా, GST అసలు కట్టదు. స్టీల్ ఏదో సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో స్వర్గీయ వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్య వంటి పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు
అందరికీ కూడా తెలుసు, రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రతోనే మన ప్రపంచంలోనే ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. ఆయన పాదయాత్ర చేసేదాకా ఒక స్థాయి నాయకుడు ఉండే, ఎప్పుడైతే పాదయాత్ర చేసిండో ప్రజల కష్టాలు అర్థం చేసుకొని ఆ కష్టాలు తీర్చాలి అనే ఆలోచనతో ఆ కష్టాలు తీర్చే విధంగా ఆ రోజు మేనిఫెస్టో చేసి ఆ విధంగా ఆయన కష్టం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి. మరి రాగానే అప్పుడు అందరికి కూడా నన్నందరికి గుర్తున్నది, కరెంటు వాళ్ళు ఎప్పుడు వస్తారో, కరెంట్ బిల్ కట్టకపోతే మా ట్రాన్స్ఫారం కట్ చేసిపోతారు, మా స్టార్టర్ కట్ చేసిపోతారు. కానీ ఆయన మొదటి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి మన దేశానికే ఒక రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో స్వర్గీయ వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫీజు రియంబర్స్మెంట్, 108 వంటి సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గారు అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బి బాలాజీనగర్ డివిజన్ టెంపుల్ బస్ స్టాప్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారికి జోహార్లు అర్పించడం జరుగుతూ ఉంది. కార్యక్రమాన్ని మా తమ్ముడు సతీష్ రెడ్డి, ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ గౌడు, అరవింద్ రెడ్డి, మరి ఇతర ముఖ్యులంతా కూడా. కాకినాడ జిల్లా సిటీ ఎమ్మెల్యే వడమాడి కొండబాబు కుమారుడు వడమాడి మోహన్ వర్మ పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు. 29వ వార్డు ఇన్ఛార్జ్ అమలకంటి బలరం మాట్లాడుతూ అన్నదానం గొప్ప సేవా కార్యక్రమాన్ని, నిరుపేదలకు భోజనం అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినటువంటి శ్రీ వనమాడి కొండబాబు గారు వారి యొక్క తనయులు వనమాడి మోహన్ వర్మ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లో కూడా ఉచితంగా పేదలకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా టౌన్లో ఉన్న 4 కూడలలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జనరల్ హాస్పిటల్ వచ్చేటప్పటికి అందులో ఫ్రూట్స్, బన్స్ అన్నీ కూడా అక్కడ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా అన్నం కోసం చాలా ఇది అవుతుంటారు ఈ రోజుల్లో. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 77 కేజీల భారీ కేక్ కట్ చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి అంటే నేను చేయలేని చెప్పలేను కాబట్టి నేను చెప్పనది ఖచ్చితంగా ప్రజలకి అందరికీ నేను చేసిన సేవలు నన్ను అందరూ గుర్తిస్తారని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు. ఉన్నా కూడా సరే ప్రజలు ఏమిటంటే టెంపరీగా ఈరోజు నేను మీకు అందరికీ తలా కిలో బంగారం ఇస్తాను అని చెప్తే మీరు ఏమాత్రం నమ్ముతారో మరి నమ్మతారేమో అని కూడా అనుకుంటున్నాను నేను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి ప్రజలను అందరినీ మభ్యపెట్టి ఆయన గవర్నమెంట్ చేతికి తీసుకున్న తర్వాత ఏ పథకం కూడా ఒక్కటి కూడా సరైన పద్ధతిలో నడపడం అనేది జరగటం లేదు. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కరు కూడా
అది మనసులో పెట్టుకొని రేపు 29 ఎలక్షన్లలో వనపర్తి జిల్లా పర్యటనకు వచ్చి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. వనపర్తిని అభివృద్ధి చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటానని, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేస్తామని తెలిపారు. 2 విడతలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ చేస్తున్నానని కూడా ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తున్నా. దాంతో పాటు ఒక ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అడిగింది, దాన్ని కూడా నేను హైదరాబాద్ బోర్డుతో నేను శాంక్షన్ చేసి ఆ లెటర్ కూడా ఇస్తాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అన్నమాట నిజం, మీ అందరి సమక్షంలోనూ ఆనాడు చెప్పాను, మీ వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా ఈ వనపర్తిని దత్తత తీసుకుంటాను అని. 100% ఇలాంటి ప్రతి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎనకేయకుండా. బాపట్ల జిల్లాలో జనసేన నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దూషణలు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ విమర్శలు రాజ్యాంగబద్ధంగా, మర్యాద పూర్వకంగా ఉండాలని, వ్యక్తిగత అవమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న ప్రచారాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. సృష్టించే విధంగా హిందువులకు సంబంధించిన దేవి దేవతలు విమర్శిస్తే తప్పు కదా, అది విమర్శించవచ్చా? రాజ్యాంగం స్వేచ్ఛ ఇస్తే ఎలా అయినా విమర్శించవచ్చా? ఏ మతాన్నైనా ఎక్కబడితే అట్లా మాట్లాడవచ్చా? హిందువులకి మనోభావాలు ఉండవా? మీకు సమస్య ఉంటే దాన్ని విమర్శించేదానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం విమర్శించాలి. ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. రాజ్యాంగబద్ధంగా మాట్లాడవచ్చు. సో కాబట్టి నిన్న ఇంకొక ఆవిడని పాపం కర్నూలు నుంచి తీసుకొచ్చి బాగా ప్రోత్సహించి ఆవిడ చేత కూడా గన్నవరంలో కేసు పెట్టించారు. ఆవిడ చెప్తా ఉన్నామ్మా, అసలు ఎవరూ పట్టించుకొని ఒక కేసు, సుగాలి ప్రీతి అనే అమ్మాయికి అఘాయిత్యం జరిగి చనిపోతే అప్పుడున్న ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎవరూ పట్టించుకోక అనాథగా వదిలేస్తే ఆ కేసుని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజాన్ని వేసుకొని ఎంతమంది వారిని తిడుతున్నా కూడా, విమర్శిస్తున్నా కూడా దాన్ని భుజాన్ని వేసుకొని మోసి ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇప్పిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు మోసగాడిగా అయిపోయారా? వంచినట్టుగా కనిపిస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మీకోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలులో ఒక సభ కండక్ట్ చేస్తే జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ తో అని చెప్పి విజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు. సో దయచేసి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని, ఆయన కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని జోగారావు పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని హాజరైన ప్రజలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 6 నెలల్లో మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మంచినీటి సమస్య, కోతులు, పిచ్చి కుక్కల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు, చైర్మన్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే కౌన్సిలర్ గెలిచి 6 నెలలు కావస్తా ఉంది. కాకముందుకే మా చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు ఆలేరు పట్టణాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ఈ యొక్క ఆలేరు పట్టణాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు ఒక్కటి కానీ నిరూపణ చేస్తే
మా కౌన్సిలర్ కానీ మా చైర్మన్ గారు కానీ దేనికైనా సిద్ధమని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గడిచిన 5 నెలల్లోనే మా వార్డుకి ఏమిస్తలేరు అని కౌన్సిలర్లు టీఆర్ఎస్ కౌన్సిలర్లు విమర్శిస్తా ఉన్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లకు కూడా తెలుసు గడిచిన 5 నెలల్లోనే దాదాపు 500 కోతులు 1000 కోతులను మా చైర్మన్ గారు మా కౌన్సిలర్ దగ్గరుండి కోతుల బెడద లేకుండా పిచ్చి కుక్కల బెడద లేకుండా ఈ యొక్క ఆలేరును అన్ని విధాలుగా ఆదుకోవాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కౌన్సిలర్ చైర్మన్లు చేస్తూ ఉన్నారు. మా మధ్యలో ఏదో విభేదాలు ఉన్నాయని మీరు విమర్శిస్తే మాకైతే నవ్వొస్తుంది. ఎందుకంటే మా 7 కౌన్సిలర్లు మా 3 కోఆప్షన్ మెంబర్లు కూడా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వంగూరు మండలాల పరిధిలోని దుందుబి నదిలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజు భారీ ఎత్తున టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని విమర్శించారు. కల్వకుర్తిలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ దిగబడడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీశారని, ఇప్పుడు అదే ప్రాజెక్టు వద్దకు వెళ్లడం సిగ్గుచేటని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నీళ్లు రాణిస్తలేరు, నీళ్లు నింపాలి, కాలువ ద్వారా మేడిగడ్డ రిజర్వాయర్ ద్వారా నీళ్లు పంపింగ్ చేయాలని చెప్పి ఈ మధ్య కాలంలో 10 ఏళ్ళు బకాసురులాగా తిని 10 ఏళ్ళు లక్ష కోట్ల అప్పులు చేసి మరి నీకు సిగ్గు లేకుండా అక్కడికి పోయి ఏదో చేస్తామని కుంగిపోయిన కాళేశ్వరం కాడికి పోయి అంత మహామునగాళ్ళు బావ తమ్ముడు అందరు కలిసి అక్కడికి పోయి కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తి ఏదో మీరు చేస్తలేరు, మీరు చేయకపోతే మేము చేయమా అని చెప్పి చేయాలని అంటారు. మీరు చేసే ముఖాలైతే ఒక ప్రణాళిక లేకుండా, ఒక డిపిఆర్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు 3 ఏళ్లలో మీరు కావాలని కలుపుకొని 40-35 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి మరి అంబేద్కర్ గారి పేరు మీద ఆడ తమిళేటి దగ్గర చేస్తే దాన్ని కాదని పైసల కక్కుర్తి కోసం మాజీ ముఖ్యమంత్రి గారు పోయి మరి తప్పు కదా అక్కడికి పోయి బయట 3 స్టేజీలు మార్చి డబ్బులు వస్తాయని డౌన్లో తీసుకుపోయి పెట్టి పంపింగ్ చేయాలంటే ఇలా అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది. ఎంతో గొప్ప అందరినీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోయి అది మన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో సేవే మా శక్తి, సమాజాభివృద్ధి మా లక్ష్యం అనే నినాదంతో వాయిస్ ట్రస్ట్ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమాన్ని డాక్టర్ రంభా రజనీకాంత్ ప్రారంభించారు. ట్రస్ట్ కొత్త కార్యవర్గం బాధ్యతలు స్వీకరించగా విద్యార్థులకు సామాజిక అవగాహన కల్పించారు. వృద్ధులు, చిన్నారులకు ఆహారం పంపిణీ చేసి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్య, ఆరోగ్యం, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, యువతకు మార్గదర్శకత్వం వంటి రంగాల్లో సేవలందించడమే ట్రస్ట్ లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.